ఎవరికైనా ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఉన్నాడు, 2000 ఇవ్వరా అంటే ఇవ్వడం వేరు. అంతేగాని జీతం లాగానే ప్రసాదం, అది గిల్లో ప్రసాదం ఇంట్లో వాళ్ళకి పశువులు పెడతాం కాదు కదా. ముందు ప్రయారిటీ యువర్ వైఫ్, యువర్ లైఫ్, అదర్వైజ్ షీ విల్ టేక్ నైఫ్ కదా, అది ప్రయారిటీ కదా. వెంకటేశ్వర స్వామి పట్టుకెళ్ళి ఆడెవడికో జెరూసలేం యాత్రకి, ఆడెవడికో ఇంకో యాత్రకి నువ్వు ఎలా ఇస్తావు? ఇప్పుడు ఇలా క్వశ్చన్ వేసావు అనుకో కింద కామెంట్లు, నీకెవడు చెప్పాడు రా అది గుళ్ళో డబ్బులని. పోనీ ఎవరి డబ్బులు చెప్పు, పోనీ ఎవరి డబ్బులు? మా ట్యాక్సుల డబ్బులేనా? ఎందుకు ఇవ్వాలి నీకు? గురువు గారు కేఏ పాల్ గారని మీ అందరికీ తెలుసు, ఒక ఫాస్టర్, ఒకప్పుడు ఫాస్టర్. ఆయన ఈ రోజున ఒక మాట మాట్లాడుతున్నాడు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయితే ఓకే గాని యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మాత్రం పేరు కూడా చెప్పలేదు, పరోక్షంగా అదే చెప్తున్నా. ఒక ఆయన ఉన్నాడు పరోక్షంగా ఆయన మాత్రం అనకూడదు. అదే సార్, అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆయన గురించి పరోక్షంగా చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటారు? భయం అంటారా, లేదంటే పేరు చెప్పకపోవడం గల కారణం ఏంటంటారు? ఇప్పుడు చెప్తే బాగుండదు. నేను బొంబాయి ఎందుకు వచ్చాను అని చెప్పాడు మహేష్ బాబు. ఎందుకు వెళ్ళాడంటే బొంబాయి, నేను బొంబాయి ఎందుకు వచ్చాను తెలుసా? ఏదోలా బతికేయడానికి కాదు. ఎందుకు వచ్చాడు? బిషప్ చేయడానికి. అది అందుకని అది ఉంటది. అర్థమైందిగా మీకు? అర్థమైంది. అంతే, కాబట్టి భయం అంటారు అంతే. ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో అంతర్వేది రథం తగలబడటం దగ్గర నుంచి అనేక విగ్రహాలు దారుణంగా జరిగినాయి. ఇంత దారుణాలకి కారణమైన వారిని ఇంతవరకు ఏమి చేయబోటాన్ని హైందవుల యొక్క చేతకానితనంగా చూడాలా, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మనకు ఆరాటం ఉన్నా పోరాటం చాలా తక్కువ కదా. మీకు బండ విషయం చెప్తాను. ఎప్పుడైనా మెట్రో వేశారు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కడైనా మెట్రో వేసేటప్పుడు లేకపోతే ఇంకో డెవలప్మెంట్ లోనో గుళ్ళు అడ్డం వస్తే ఏం చేస్తుంటారు? అది ఈజీగా బుల్లో తెచ్చి లేపేయడమే. కనీసం ఆ విగ్రహాన్ని తీసి ఇంకో చోట మంత్రోచ్చారంతో అదో పద్ధతి పాడు అది ఏముండదు, లేపేయడమే. ఆ ఎదవ హిందువే, ఆ పార్టీ లీడర్ హిందువే, అక్కడ ఉండే లీడరు లేకపోతే నాయకుడు, సీఎంలు, మంత్రులు హిందువులే ఉన్నప్పటికీ ఆ గుడి మన డెవలప్మెంట్ ముఖ్య అంటుంటాడు. అది దర్గా ఉంటే మాత్రం ఆ రూట్ అలా మార్చి తీసుకెళ్ళిపోతాడు. దర్గా అంటే ఏంటి? పడుకోబెట్టిన శవం. జీవంగా ఉండి 10 మందికి అన్నం పెట్టి 10 మందికి వ్యాపారానికో ఉద్యోగానికో మరోదానికో ఉపాధి కల్పించే దేవాలయాలు ఏమో లేపెత్తారు. ఎందుకు లేపెత్తారు? ఎవడో రియాక్ట్ అవ్వడు కాబట్టి. అర్థమైందా? అందుకే ఇందాక ఏం చెప్పాను, ఎవ్రీ హిందూ యాక్ట్ లైక్ ఏ ముస్లిం. అంతే, మొత్తం సెట్ అయిపోద్ది, అందరూ సెట్ అయిపోతారు. మొత్తం సెట్ అయిపోద్ది సార్. మత మార్పిడి జరిగే వాళ్ళు SC ST నుంచి కాకుండా BCDకి కన్వర్ట్ అవుతారని రాజ్యాంగంలో ఉంది. కానీ వాళ్ళు BCDలోకి వెళ్ళడానికి సరిగ్గా హిందూ ధర్మాలు ఎందుకు పోరాడలేకపోతున్నాయి? ఆ రకంగా అయితే మత మార్పిడి ఆగుతాయి కదా సార్. ఇక్కడ రిలీజియాసిటీ అనేది వ్యక్తిగతం, కానీ హానెస్టీ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. అది ఏ మతం వాడైనా అది కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక 3-4 రోజుల క్రితం వాడి పేరు రాజశేఖర్ అవడం, వాడు టీటీడీలో జేఈఓ, వాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దొరికాడు. సో నేనేం చెప్పానంటే, ప్లీజ్ లీవ్ టీటీడీ ఆర్ బెటర్ లీవ్ ద బాడీ. మీకు అర్థమైంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని? నువ్వు వెంకటేశ్వర దగ్గర బతుకుతూ వెంకటేశ్వర సొమ్ము తింటూ, నీకు అన్నం పెట్టేది వెంకటేశ్వర, అవును, నీకు ఉపాధిని ఇచ్చేది వెంకటేశ్వర, నీ పేరు కూడా హిందూ ధర్మంలో పేరు, సర్టిఫికెట్లో హిందూ, అన్నీ ఇక్కడ వాడుకుని మొగుడు తెచ్చిన పూలు కావాలి, మొగుడు తెచ్చిన చీర